హాయ్ అండి, అందరికి నమస్తే. మేము షిరిడి నుండి శనిసింగాపూర్ అయితే వెళ్తున్నాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి. శనిసింగాపూర్ జరిగే కొన్ని విషయాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే కొత్తగా వచ్చిన లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. శనిసింగాపూర్లో జరిగే మోసాల గురించి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ మనకు టెంపో అతను ఏం చేస్తాడంటే చక్కగా తీసుకపోయి ఒక షాప్ ముంగల్ అయితే ఆపుతాడు. ఆయన షాప్ ముంగల్ ఆయన ఏం చెప్తాడంటే ఇక్కడ వాటర్ వస్తాయి, మళ్ళీ మీకు టెంపుల్ దగ్గర మీకు వాటర్ దొరకవు, కాలు ముఖం కడుకోనీకే అనేసి చెప్తాడు. ఇంకొక విషయం ఏంటంటే మనకు అందులోనే అంటే ఏదైతే షాప్ ముంగలు ఆపిండో ఆ షాప్ ముంగలే మనకి ఏమన్నా అంటే పూజకు కావాల్సిన వస్తువులు తీసుకుపోవని చెప్తాడు. అది ఏం అవసరం లేదండి. ఎందుకంటే అక్కడ తీసుకున్నాం అనుకోండి 300 అంటే 200 నుండి 350 వరకు అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అదే కాకుండా మనం టెంపుల్ ముందు కూడా చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. అక్కడ ఉన్నారనుకోండి 100 నుండి 150 రూపాయల లోపే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆయన అడుగుతాడు అనమాట, ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి, ఎప్పుడు వచ్చారు అవన్నీ అడుగుతారు. మనకు కనిపిస్తున్న వాటర్ అంటే పక్కన మనకు వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ ఇక్కడే దొరుకుతుంది, మళ్ళీ మీకు ముందు కొద్ది దొరకదు అని చెప్తారు. అట్లా కాకుండా మనం ముంగలు తీసుకున్నాం అనుకో కొంచెం అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ శని భగవానుడు స్వయంభూగా వెలిచిండనమాట. ఇక్కడ ఎలా వెలిచిండని ఇక్కడ స్వలపురాణం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ శనిసింగాపూర్కు భారీ వరదలు అయితే వచ్చినాయంట. ఆ వరదల్లో ఒక నల్లరాయి కొట్టుకొని వచ్చి ఒక చెట్టు మధ్యలో ఇరుక్కుపోయిందంట. ఆ ఇరుక్కుపోయిన నల్లరాయిని చూసి అక్కడే ఉన్న పశువుల కాపరులు కట్టెతో కదిలిపే ప్రయత్నం చేశారంట. అట్లా కలిపే ప్రయత్నంలో చిన్న గాయం లెక్క అందులోకి వెళ్ళి రక్తం గారడం మొదలైందనమాట. ఆ రక్తం గారడం మొదలైన తర్వాత అక్కడ ఉన్న పశువుల కాపర్లు దాన్ని చూసి భయపడి ఊర్లోకి వచ్చి చెప్తారనమాట, ఇక్కడ నల్లరాయి ఒకటి కొట్టుకొచ్చింది, మేము దాన్ని చూస్తే అదో రకంగా ఉందంటే ఆ ఊర్లో అందరూ కలిసి వెళ్ళి చూసిరంట. వెళ్ళి చూస్తే అది నిజంగానే కదా అనేసి అక్కడ మళ్ళీ ఆ విగ్రహాన్ని కదిపే ప్రయత్నం చేసిరంట. ఎంతమంది కదిపే ప్రయత్నం చేసినా కానీ అస్సలు కదలట్లేదు అన్నమాట. సరే అనేసి అక్కడనే వదిలేసి మళ్ళీ వచ్చిరంట. వస్తే ఎవరైతే కదిపిరో ఆ పశువుల కాపరికి కలలో కనిపించి, నేను ఇక్కడ శని భగవానునిగా ఇక్కడ శిలలో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ప్రతిష్ట చేసుకోండి, మీకు మంచి జరుగుతుందంటే సరే అనేసి మళ్ళీ పోయి మళ్ళీ ప్రయత్నం చేసిరంట, కాలేదంట. సరే అనేసి మళ్ళీ వదిలేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పశువుల కాపరి కనిపించి ఎవరైతే మేనమామ మేనాలుడు ఉంటారో వాళ్ళు వచ్చి పడితే నేను వస్తా అని చెప్పిరంట. సరే అనేసి అంతకు ముందు రోజు 20 మంది పట్టినా కానీ కదలని శని భగవానుడు ఓన్లీ ఆ ఇద్దరు మేనమామ మేనల్లుడు ఇద్దరు కలిపి పడితే వచ్చి బండే కూర్చున్నాడు అనమాట. ఆ తర్వాత ఊర్లోకి తీసుకొస్తుంటే మనకి ఎక్కడైతే శని భగవాను ప్రతిష్ట చేసారో అక్కడికి వచ్చిన తర్వాత అసలు బండి కదులుతలేదు అనమాట. సరే అనేసి అక్కడే దింపారంట. దింపిన తర్వాత అక్కడే ప్రతిష్ట చేసి అక్కడే పెద్ద గుడి కడదామని ట్రై చేసిరంట. ఎంత గుడి కట్టాలని ట్రై చేసినా కానీ అసలు సాధ్యమైతే లేదన్నమాట. ఇంకా సరే అనేసి ఒక కలలో కనిపించి అక్కడ పూజారి కలలో కనిపించి నాకు ఎలాంటి గుడి అవసరం లేదు, నాకు అవకాశమే పెద్ద గర్భగుడి అనేసి అని చెప్పినంట. సరే అనేసి అప్పటి నుండి శని భగవానుడు ఓన్లీ ఓపెన్ ప్లేస్లో ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మేనమామ మేనల్లులకు ఇక్కడ సపరేట్ పూజలు ఉంటాయన్నమాట. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు దొంగతనాలు జరగవు. ఇక్కడ దొంగతనాలు జరగకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఊర్లో వాళ్ళు అంటే శని భగవాన్తోనే చెప్పుకున్నారంట, మేము ఇంత ఆరాధిస్తున్నాం కదా ఈ ఊర్లో అసలు దొంగతనాలు జరగవద్దంటే సరే అనేసి అప్పటి నుండి అయితే ఆ ఊర్లో దొంగతనాలు అయితే జరుగుతలేవు అనమాట. ఎవరైతే లేదు ఏమవుతుంది అనేసి లైట్ తీసుకొని దొంగతనాలు చేసిరో వారు రక్తం కక్కుని చచ్చిపోయారంట. అంత ఫేమస్ అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్న హోటల్లోకి కానీ రెస్టారెంట్స్ కానీ షాప్లకు కానీ దేనికైతే సెటర్స్ ఉండవు. సెటర్ ఉన్నా కానీ తాళాలు ఉండవు అనమాట. మనకు ఇక్కడ కనిపిస్తున్న హోటళ్ళకు కూడా ఏదో చెక్కని అడ్డం పెట్టేసి స్లైడింగ్ కోసం ఉపయోగిస్తారు అంతే, ఏదో ఒక అడ్డం పెట్టుకోవడానికి. ఇంకా ఇక్కడ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందంట ఒక 30 సంవత్సరాల కింద. ఏమవుతుందిలే అనేసి కొంతమంది దొంగతనం చేసి ఊరు దాటే ప్రయత్నం అయితే చేశారంట. అసలు వాళ్ళు ఊరు కూడా దాటలేదన్నమాట, రక్తం కక్కుని చచ్చిపోయారంట. అంటే అంత డేంజర్ అన్నమాట. ఇక్కడైతే చిన్న చిన్న మోసాలు అయితే జరుగుతాయి. అదొక్కటి జాగ్రత్తగా ఉంటే శని భగవాని కృప అందరికీ ఉంటుంది. ఒక్కసారి మన శని భగవానుడికి మనం తైలాభిషేకం చేస్తే ఎన్నో జన్మల మనకున్న శని గుడక పోతుందని చెప్తారు ఇక్కడ స్థల పురాణంలో. అందరూ మంచిగా ఉండాలి, అందరిలో మనం బాగుండాలి. థ్యాంక్ యూ.